నారాయణ స్వామి వ్రతం యొక్క 3 భాగములు చెప్పాం. మరి 4వ భాగములో విషయం ఏమిటంటే, పూర్వము ఈ కొమటి వాళ్ళ కథనే పెద్దలే 2 భాగాలుగా చేశారు. మరి ఇప్పుడు మొదటి భాగం అయింది. మరి 2వ భాగంలో విషయం ఏమిటంటే, ఈ కొమటి వాళ్ళు తీర్థయాత్రలు దొరుకుంటూ వస్తున్నారు. ఆ రాజుగారి దగ్గర నుంచి రాస్తుండగా, ఆ తీర్థయాత్రలు దొరుకుంటూ వస్తుండగా ఆ యొక్క మామాళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆ సత్యనారాయణ స్వామి ఎంత గొప్పవాడు, రాజుగారి కళలో కనిపించి మనం దొంగలం కాదు అని చెప్పి ఇంత క్లుప్తంగా చెప్పాడు. ఆ భగవంతుడు సత్యదేవుడు ఎంత చాలా గొప్పవాడు అని చెప్పి వాళ్ళు ఒకరికి ఒకరు ఆ భగవంతుడిని జపం చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు మరి ఆ భగవంతుడు సత్యనారాయణ స్వామి అనుకున్నాడు, ఆహా, మరి వీళ్ళు నా గురించి ఇంత ధ్యానం చేసుకుంటూ వస్తున్నారు కదా, మరి వీళ్ళకు నా మీద ఎంత భక్తి ఎంత ధ్యానం ఉందో పరీక్ష చేస్తాను అని చెప్పి అనుకొని ఆ సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో వచ్చాడు. వచ్చి, ఓ ఈ వైశ్యులారా, మీ పడవ లోపల ఏమున్నది అన్నాడు. అప్పుడు మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెనకట పెద్దలంటారు, సాధువులను సన్యాసులను నమ్మకూడదంటారు. మరి ఈ సన్యాసిని నమ్మి మన పడవ లోపల ఉన్నదంతా ధనమే అని చెప్పి అంటే, ఇతడు మన ధనమంతా దొంగతనం చేసుకొని పోతాడో ఏమో అని చెప్పి అనుకొని, ఓ ఈ సన్యాసి, మా పడవ లోపల ఏముంటే నీకెందుకయ్యా, మా పడవ లోపల ఉన్నాయన్ని ఆకులు పువ్వులు మాత్రమే అని చెప్పి అన్నారు. అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి సరే తదాస్తు అట్లనే కాని అని చెప్పి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత మామాళ్ళు స్నానాలు చేశారు, పడవ ఎక్కారు. ఆ పడవ మొత్తం ఎటుదాటే ఊగుతున్నది. అప్పుడు మామాళ్ళు ఇద్దరు ఏమిటి అని ఒకరి మీద ఒకరి పడవ ఏడ్చుకుంటున్నారు. ఆ పడవలో ఆకులు పువ్వులు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మామగారు అంటున్నారు, అల్లుడా, మనం ఎంత ఏడ్చినా ఏమి లాభం లేదు బిడ్డ, మరి ఏం చేసినా కానీ ఆ సన్యాసి చేయాలని చెప్పి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి కాళ్ళ మీద పడి, అయ్యా, మా తప్పులు క్షమించండి, మా ధనమంతా మాకు వచ్చేటట్టు చేయండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు, నీకు సంతానం కలిగితే సత్యనారాయణ శుభ్రం చేస్తానని మొక్కున్నావు, జ్ఞాపకం ఉందా అన్నాడు. అప్పుడు కొమటివాడు సన్యాసి కాళ్ళ మీద అట్లనే పడి అంటున్నాడు, ఓ దేవాది దేవా ప్రభు సత్యనారాయణ స్వామి, మాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మేము మొక్కుకున్నాము. అది మా భార్యకు నాకు తప్ప మరి 3వ మనిషికి తెలియదు. అది మీకు తెలిసిందంటే సాక్షాత్ మీరు ఆ సత్యనారాయణ స్వామి అని వేడుకున్నాడు. మా ధనమంతా మాకు వచ్చేటట్టు చేయండి స్వామి అన్నాడు. వాళ్ళ ధనం వాళ్ళకు లభించాదు. ఇంటికి కబురు పంపాడు వస్తున్నాము అని. మరి లీలావతి అంటున్నది, బిడ్డ కళావతి, మీ నాన్నగారు నీ భర్త గారు వస్తున్నారటనమ్మా, మరి పడవ ఇప్పుడే ఒడ్డుకు చేరుకుందట బిడ్డ, నేను వెళుతున్నాను, నీవు తొందరగా సత్యనారాయణ శుభం పూర్తి చేసుకొని రావమ్మా అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోయాది. కానీ ఆ కూతురు మాత్రం ప్రసాదం తీసుకోవడం మర్చిపోయింది. అందులకు సత్యనారాయణ స్వామికి కోపం వచ్చారు. ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి ఆ కళావతి యొక్క భర్తను ధనముతో సగా పడవతో సగా అదే సముద్రం లోపల ముంచివేశాడు. ఆ కళావతి తన తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తూ అంటున్నది, ఓ అమ్మా, ఓ నాన్న, నా భర్త లేని బతుకు నాకెందుకు, నేను కూడా ఇదే సముద్రంలో పడి చనిపోతాను అని చెప్పి ఆ సముద్రంలో దొరుకుతుంటే అప్పుడు ఆకాశంలో నుండి కొన్ని మాటలు వినబడ్డాయి. అమ్మాయి కళావతి, నీవు సత్యనారాయణ శుభం పూర్తి చేశావు బిడ్డ, కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయినావు, అందుకే ఇంత దరిద్రం అనుభవిస్తున్నావు. నీవు ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని వస్తే అంతా శుభం అవుతుంది అని చెప్పి అనగానే ఆ కూతురు కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళాను. ఆ భగవంతుడికి నమస్కారం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రసాదం తీసుకొని మళ్ళీ నదీ తీరానికి వచ్చారు. ఆమె కళ్ళ ముందే ఆమె భర్త
తన కళ్ళ ముందే సముద్రం నుండి పడవతో మీదికి లేచాడు. అప్పుడు సంతోషపడ్డాడు కోమటివాడు. తన అల్లుడు బతికినందుకు సంతోషముతో అక్కడనే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. మరియు తన బిడ్డను భార్యను అల్లుడు గారిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతడి వ్యాపారం మొత్తం అల్లుడికి అప్పచెప్పాడు. అతడు బతికినంత వరకు ప్రతి సంవత్సరం విడవకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. అంతిమమున మోక్షమును కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు. నాయన ఇదే శ్రేయస్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథా చతురోధ్యాయ సమాప్తగా బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. బోలో సత్యనారాయణ స్వామి భగవానికి జై.